హాయ్ అండి, నమస్తే. ఈరోజు మా లడ్డుగానికి అయితే అక్షరాభ్యాసం చేయాలి. అందుకనే అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాం. చిన్న చిన్న అప్డేట్స్ ఇస్తాం. కొంచెం బిజీ లైఫ్ అండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మా చిన్న లడ్డయ్యకైతే అక్షరాభ్యాసం అయితే చేపిద్దాం అనుకుంటున్నాం. అందుకని అయితే ఇలా అయితే ఇద్దరిని అయితే రెడీ చేయించిన అనమాట. ఇంకా సరస్వతి టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. మా పిల్లలు ఇద్దరు రెడీ అయిపోయినరు. ఇప్పుడైతే ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట. నాగర్ కర్నూల్లో అనమాట. సరస్వతి టెంపుల్ చాలా బాగుంటుంది. ఆడికైతే వెళ్తున్నాం. 9:30కి ఏమో గుడి ఓపెన్ అవుతుందంట. అందుకని ప్రజెంట్ అయితే కార్లో అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి దగ్గర ½ జర్నీ ఏమో, మనకు సరిగ్గా తెలియదండి. కిలోమీటరా? ఇంకా అన్నీ అయితే పెట్టేసుకున్నాము. కొంచెం దారిలో ఇంకొన్ని తీసుకునేది ఉంది. ఆయన పర్మిషన్ ఇస్తే ఆ వీడియో కూడా తీస్తాను అనమాట. కొంచెం బిజీగా ఉన్నాడు, అందుకే ఫైర్ మీను. ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాము, చూస్తూ ఉండండి. మా లడ్డయ్య వాళ్ళు ఇద్దరు ముందర కూర్చొని నన్ను అయితే ఎన్నికి నొక్కి పడేసారు. లడ్డు హాయ్ చెప్పు. 1 కిలోమీటర్లు ఉంటుందండి. 16 కిలోమీటర్ల, ½ అవర్ జర్నీ. నాకు ఆల్మోస్ట్ బాసరకు వెళ్ళాలని ఇంట్రెస్ట్, కానీ కాకపోతే బాసర మా పిల్లలు అస్సలు ఉండరు అనమాట. అందుకనే పక్కనే మా ఊరి పక్కన నాగర్ కర్నూలు ఉంటుంది. నాగర్ కర్నూలులో అయితే మంచిగా ఉంటుంది టెంపుల్. మా పెద్దోనికి కూడా అక్కడనే చేపించినాం అనమాట. ఇంకా చిన్నోనికి కూడా ఈరోజు అయితే ఇంకా కుదిరింది. అందుకు ఈరోజు అయితే వెళ్తున్నాం అనమాట. జాకెట్ ముక్కలు తెచ్చుకున్నాం అయితే షాప్కి వచ్చినాం. బ్లౌజ్ పీస్లని పొద్దున్నే మన దగ్గర. గ్రీన్ రెడ్ 2 అయితే తెచ్చిన. ఒక్క 10 రూపాయలు మిగిలితే కూడా ఇవ్వకుండా అన్నీ గుంజుకుంటుండు. రపణ సంపాది జాబ్ తెచ్చుకో లడ్డు, తొందర చదివి జాబ్ తెచ్చుకున్నాను. నాకు సరే, కానీ ఒక 10 రూపాయలు కూడా ఇవ్వకుంటే ఎట్లా చెప్పండి. ఇంకా అంటే అమ్మవారికి గ్రీన్ రెడ్ 2 జాకెట్. నాకు మరిన్ని చీరలు కొనియాలి. ఇంకా నాగర్ కర్నూలు అయితే దాటిపోతున్నాం అనమాట. తర్వాత ఒక 10-15 మినిట్స్ ఏమో ఇంకా వెళ్ళేదే. గొంతు మొత్తం కారు నాకు నేర్పిస్తాను ఇప్పటిదాకా లేదు, కానీ మళ్ళీ అస్సలు నమ్మకలాడు మీ డాడీవి. మనవే డ్రైవింగ్ క్లాస్లో ఇది వచ్చేసి టెంపుల్ అనమాట. మొత్తం ఇట్లుంటుంది. టెంపుల్ వచ్చేసి ఇదన్నమాట. మొత్తం చుట్టుముట్టు మొత్తం హాయిగా ఉంటుంది అన్నమాట. అమ్మ సరస్వతి ఎంట్రన్స్లో వచ్చేసి ఇలా కాళ్ళు కడుక్కునేవి ఉంటాయి. చిన్న చిన్న బాతులు కాదు, కోళ్ళు. పాయింట్ పైకి అనుకో, ఇట్లా పాయింట్ పైకి అనుకో.
మనం కూడా అయితే కళ్ళు కడిగేసుకున్నాం. టెంపుల్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది టెంపుల్. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్, ఇందాక చూపించిన కదా. రాగానే డాగు, కోళ్ళు, సరస్వతి మాత ఫోటో. ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అన్నమాట. ఇక్కడ నవగ్రహాలు ఉంటాయి, అక్కడ నాగమ్మ, తులసి కోట. ఇక్కడ వచ్చేసి జ్ఞానేంద్ర స్వామి గోశాల ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఇంకా క్లియర్గా ఇక్కడైతే జ్ఞాన సరస్వతి దేవాలయం నాగర్ కర్నూల్ అమ్మవారి విగ్రహం ఉంది ఇక్కడ. ఇక్కడ వచ్చేసి ఇది, ఇక్కడ వచ్చేసి సభామండపం. థ్యాంక్ యూ. నాన్న కింద పడే, దిగు దిగు దిగు. స్వాతి తండ్రి పేరు శివప్రసాద్. ఎవ్వరు రాలేదు ఇంకా పీట అయితే ఇలా అయితే ఏర్పాటు చేసింది అనమాట. ఇంకా ఎవ్వరు రాలేదన్నమాట. పీటనైతే ఇలా అలంకరించిండ్రు, ఇంకా అంటే స్టార్ట్ కాలేదు. అంతా సెట్ చేసినాక ఇస్తారు. రెండు నిమిషాలు అయిపోయింది. ఉండాలి అజ్జేజ్ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఇట్లా ఉండండి. ఇడ రాయ్, డాడీ రాపిస్తాడు. ఇట్లా రాయ్. కాదు, ఏం కాదు, ఇట్లా రాయ్. బంగారు తీస్తున్నా. ఇప్పుడు రాయ్. లేదు లేంగా రాయ్. పట్టుకో, డాడీ చెయ్యి, డాడీ రాపిస్తాడు. ఓం నమ శివాయ రాయ్. నమ శివాయ అన్లడు. నమః. ఓం నమ శివాయ. ఆడ చూడు నాన్న బంగారు. నమః. ఓం నమ శివాయ. గడ చూడు అనుకుంటారాయ్. నమః. ఒక ఫోటో
చూడు డాడీ వేసుకున్నాడు చూడు నాన్న. అమ్మ సరస్వతి మాత కాపాడు తల్లి నీ కటాక్షం కోడి కరుస్తుందా? అయిపోయినా లడ్డు అక్షరాభ్యాసం ఏమని రాసినావు? ఓం నమ శివాయ సిద్ధిం నమః. ఓం నమ శివాయ చెప్పు. సిద్ధిం నమః. ఓం నమ శివాయ. గుడి అయితే చాలా విశాలంగా చాలా బాగుంటుంది అనమాట. లోపల కూడా అయ్యగారు ఈసారి అయితే మంచిగా అర్చన చేసిండు. వీడియో తీసుకుంటే కూడా మంచిగా ఎంకరేజ్ చేసిండు, ఒక్క మాట అనలేదు. ఇంకా అక్షరాభ్యాసం అయితే అయిపోయింది. నార్మల్గా బాగానే ఉంటారు కానీ ఇలాంటప్పుడే అస్సలు మాట వినరు. అందుకే చిరాకు వస్తుంది. ఏమన్నా చెప్పియాలంటే భయం వేస్తుంది వీళ్ళతో. ఇంకా మాకొక్కరికే ప్రశాంతంగా అయితే పూజ అయిపోయింది. ఇంకా ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ అయ్యిండ్రు. మా ఆయనకైతే కొంచెం బిజీ ఉన్నాడనమాట. అందుకనే ఇంకా వెళ్తున్నాం. రాలడ్డు వెళ్తున్నా. గుడి అంతా ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. పేషియన్స్గా పెద్దగా ఉంటుంది అనమాట. సరస్వతి టెంపుల్. ఇక్కడ ఎవరైనా నాగర్ కర్నూలు ఉంటే తప్పకుండా విజిట్ చేయండి ఖచ్చితంగా, చాలా బాగా నచ్చుతుంది. బయటంతా ఇలా ఉంటుంది అన్నమాట. కోళ్ళు, బాతులు, కుక్కలు